పోరాట సమితి కన్వీనర్ అండ్ ఆలయాల పరిరక్షణ సమితి కూడా పర్యవేక్షిస్తున్నట్టున్నారు. నవీన్ గారు అంతేనా? మీరు ఈ ఆలయాల పరిరక్షణ సంబంధించి కూడా ఉద్యమాలు చేశారు. ఈ నిర్ణయం ఎలా చూస్తున్నారండి? ఎందుకంటే టీటీడీ మీద ఎక్కువ ఉద్యమాలు చేశారు మీరు. ఇది ఎంత క్వశ్చనబుల్ డెసిషన్ లాగా అనిపించట్లా మీకు? ఒకటి సార్, తిరుమల శ్రీవారికి కానుకలు వివిధ రూపాల్లో సమర్పిస్తూ ఉంటారు సార్. వస్తు రూపంలో, బంగారు రూపంలో, నగదు రూపంలో, ఈ విధంగా నిలువు దోపిడీ ఇస్తూ అంటారు. ఎందుకంటే పంట పండినప్పుడు కొంతమంది బియ్యము, ఉప్పు, పప్పు ఏదున్నా కూడా స్వామికి ఆ తులాభారం వేస్తారు. తులాభారం ద్వారా ఆ బెల్లం కానీ ఇట్లాంటి సమర్పిస్తుంటారు. అందులో భాగంగా ఈసారి బంగారు అధికంగా వస్తూ ఉంటుంది సార్. ఎందుకంటే నిలువు దోపిడీ ఇస్తూ ఉంటారు భక్తులు ఆరోగ్యం బాగైనందుకు. అందులో మా కుటుంబం కూడా సార్, ఎప్పుడన్నా ఒక మంచి శుభకార్యం జరిగిందంటే నిలువు దోపిడీ స్వామివారికి ఉండిలో ముడుపు కట్టుకొని నేను ప్రతి సంవత్సరం గత 30 సంవత్సరాలుగా తిరుమల శ్రీవారికి గోవిందమాల వేసుకొని కొండకి నడిచి వెళ్తాను. 30 సంవత్సరాలు దాటిపోయింది. మొన్న ధనుర్మాసంలో కూడా వెళ్ళాను. ఈ సంవత్సరం అంతా కూడా నేను పసుపుగుడ్డలో ముడుపు కట్టుకోండి ఎత్తుకొని పోయి స్వామివారి ఉండిలో కానుక వేస్తాను సార్. అందులో మాకు ఏదైనా మంచి భగవంతుని మీద విశ్వాసం, నమ్మకంతో నగగా ఒక వస్తువుగా వేయడం కూడా ఆనవాయితీ. సో అలా వచ్చిన బంగారాన్ని అంతా కూడా గతంలో మింట్ అనే దానికి పంపించి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఆ మింటులో కరిగించి ఆ బంగారాన్ని బ్లాక్స్ గా తయారు చేసి బ్యాంకుల్లో రిజర్వ్ చేసేవాళ్ళు సార్. అంటే దాని ద్వారా టీటీడీకి ఆదాయం వస్తుంది వడ్డీ రూపంలో ఆ బ్లాక్స్ వల్ల. సో అప్పుడు గతంలో ఉన్నటువంటి ధర్మకర్తల మండలి, ఇప్పుడు ఎవరైతే ఉన్నారో గతంలో అప్పుడు ఉన్నప్పుడు టీటీడీ చైర్మన్ గా ఈ కళ్యాణమస్తు అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. కళ్యాణమస్తులో రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అండి, ఎక్కడైనా సరే కళ్యాణాలు చేస్తే వాళ్ళకి ఉచితంగా తాళిబొట్లు ఇస్తాము అని చెప్పని ఈ మింటి నుంచి వచ్చినటువంటి బంగారాన్ని అంతా కూడా తాళిబొట్లు తయారు చేసి ఎత్తుకొని పోయి కళ్యాణాలు వేస్తే దానిలో అవకతవకలు జరిగాయి పెద్ద ఎత్తున. అది కోర్టు వరకు మెట్లు కూడా ఎక్కింది సార్. కోర్టు కూడా హెచ్చరించింది. ఎందుకంటే కొంతమంది వివాహమైన వాళ్ళు కూడా వచ్చి కూర్చొని ఆ తాళిబొట్ల కోసం చేస్తున్నారు అని చెప్పని దాని మీద విమర్శలు రావడంతో వెంటనే వెనక్కి తగ్గిపోయారు, దాన్ని నిలిపేశారు. ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళా ఈ మంగళసూత్రం అనేది తీసుకొస్తున్నాము అంటున్నారు. హిందూ సనాతన ధర్మంలో మంగళసూత్రానికి చాలా పవిత్రమైనటువంటి గౌరవం, సముచిత స్థానం ఉంది. ప్రతి స్త్రీ కూడా చాలా పవిత్రంగా భావిస్తారు. అలాంటప్పుడు మీరు చేయడంలో నా ఉద్దేశంలో మంచిదే, బంగారు స్వామివారికి వస్తుంది కాబట్టి అది ఉచితంగా ఇవ్వడం లేదండి ఈసారి. నేను అందుకే బోర్డు రెజల్యూషన్ చదివాను. వాళ్ళు లాభాపేక్ష లేకుండా 5 గ్రాములు 10 గ్రాములు మంగళసూత్రాలను తయారు చేసుకొని టీటీడీ కౌంటర్స్ లో, మనం తిరుమలకు వెళ్ళినప్పుడు వాసుదేవ్ గారు మనకు డాలర్లు అమ్మేవాళ్ళు. ఆ డాలర్ నేను ఇప్పుడు కూడా వేసుకున్నాను, నాకు మెల్లో ఉంటుంది ఎప్పుడు. ఈ డాలర్లు అమ్మేవాడు, బంగారు డాలర్. ఈ డాలర్లు 5 గ్రాములు 10 గ్రాములు ఉంటాయి. అదే తరహాలో ఇప్పుడు తాళిబొట్లు తయారు చేస్తున్నారు. అంటే అది బలవంతంగా ఎవరు కొనుక్కోవాల్సిన పని లేదు. ఎవరైనా దేవుడి దగ్గర స్వామి నగతో చేసింది కదా అని చెప్పి తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. సో దానిలో నవీన్ కుమార్ రెడ్డి గారు, నాది ఒకటే ప్రశ్న నవీన్ రెడ్డి గారు. అంటే స్వామివారి పాదాల దగ్గర నుంచి అమ్మితే గానీ గడవని పరిస్థితి టీటీడీకి ఉందా తిరుమల తిరుపతి దేవస్థానం? అది వ్యాపార దృక్పథంతో చేయకూడదండి. ఇప్పుడు స్వామివారికి వేసే పూలన్నీ కూడా జవహర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ పూలన్నీ వృధాగా పడేస్తున్నారని చెప్పి దానికి ఒక యూనిట్ పెట్టి అగరబత్తీలు తయారు చేసి అమ్ముతున్నారు తిరుమల కొండ పైన. ఆ పూలంతా ఎందుకు మనం పడేయాలి అని చెప్పని. సో వాళ్ళు ఒకటే చెప్తున్నారు, నో ప్రాఫిట్ నో లాస్ కింద మేము చేస్తున్నాము అంటున్నారు. నేను ఎక్కడ అంటున్నానంటే ఇది కొన్ని టన్నుల కేజీల బంగారు బయటకు పంపిస్తారు. అక్కడ అవినీతి జరిగేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే గతంలో తాళిబొట్లు చేసినప్పుడు పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. అలాంటి జరగకుండా విజిలెన్స్ అధికారులు పటిష్టమైనటువంటి నిఘా పెట్టాలి. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, మీరు అంతగా మంగళసూత్రాలు చేయదలుచుకుంటే చెన్నైకో, బెంగళూరుకో, బాంబేకో పంపించాల్సిన అవసరం లేదు. తిరుపతిలో అనేక మంది ఉన్నారు. ఆస్థానం టీటీడీలో వాళ్ళకి రైట్ ఉందండి. ఏదన్నా వేలం వేసేటప్పుడు వాచీలు కానీ, నగలు కానీ, ఏదన్నా వస్తువులు ఉంటే ఆప్షన్లు కొనే వాళ్ళు ఉంటారు. ఆ వర్క్ చేసేవాళ్ళు ఆచార్యులు, వాళ్ళని పిలిపించి మీరు వాళ్ళకి అప్పచెప్పి భద్రతంగా, ఎందుకంటే టీటీడీలోనే ఈ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లోనే ఆ తాళిబొట్లు తయారు చేసే విధంగా కానీ చేసుకోకపోతే ఖచ్చితంగా గతంలో జరిగిన విధంగానే బంగారు ఎక్కడికి పోయిందో, ఎన్ని కేజీలు తగ్గిపోయాయో, వీళ్ళు ఇంటికి పంపించేటప్పుడు కొన్ని టన్నుల కేజీలు ఉన్నాయి, రిటర్న్ టీటీడీకి వచ్చేటప్పుడు చాలా కేజీలు తగ్గిపోయాయని చెప్పి ఇప్పుడు కూడా అది ఒక కంప్లైంట్ టీటీడీలో పెండింగ్ ఉంది. ఇట్లాంటివి జరగకుండా చూడాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇంకొక విషయం కూడా కంటిన్యూ చేయమని చెప్తాను. మరి
ఔటర్ రింగ్ రోడ్డు పేరుతో తిరుమలని పూర్తిగా కాంక్రీట్ జంగిల్ గా చేసేస్తున్నారండి. మహావృక్షాలు, వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మండపాలు, ఈరోజు పార్వతి మండపం మొన్న ఎందుకు కొట్టేశారయ్యా అని చెప్పి మేమంతా అడిగాం. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకి లెటర్లు రాశాం. మాకు ఆర్కియాలజీ సర్వేకి సంబంధం లేదన్నారు. మళ్ళా ఇదే ఇప్పుడున్నటువంటి టీటీడీ అధికారి, డిప్యుటేషన్ మీద వచ్చిన అధికారి వాళ్ళే లెటర్ రాశారు ఆర్కియాలజీ వాళ్ళకి చేసి, ఈ వారంలో ఒక టీం వస్తుందండి కొండకి. అదేవిధంగా పాదాల మండపం దగ్గర పురాతన మండపాన్ని కొట్టేస్తామంటారు. అంటే మీరు కొట్టడము, కూల్చడము, బడ్జెట్ ఉంది కదా అని చెప్పి వార్షిక బడ్జెట్ లో మీరు ఒక్కటి గమనించండి సార్, ఈ 4-5 బడ్జెట్లలోనే కాకుండా గత 4 సంవత్సరాలుగా జరిగినటువంటి బడ్జెట్ కానీ మనం తీసుకుంటే కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. మీరు ఖర్చు పెట్టేది ఎక్కడ అవసరం ఉంటే సామాన్య భక్తులకి అవసరం ఉన్న చోట దేవుడి డబ్బు ఉపయోగించుకోవాలండి. ఎందుకంటే నేను ఒక్క మాట చెప్తానండి, ప్రతి పైసా కూడా ముడుపులు కట్టుకొని వచ్చే పైసా పరమ పవిత్రమైనటువంటిది, నిప్పుతో సమానం. ఆ డబ్బుని దయచేసి తాకద్దండి. నేను మీ ద్వారా 99 ద్వారా 2 చేతులు జోడించి పదే గతంలో కూడా వేడుకున్నాను. ఎందుకంటే ఆ వెంకటేశ్వర స్వామి డబ్బు జోలికి పోతే ఆయన వదలడండి. ఆ డబ్బుని దయచేసి భక్తుల కోసం సద్వినియోగం చేయాలి తప్ప, అధికారం ఉంది కదా, మనం బడ్జెట్ ఉంది కదా, అయిపోతుంది కదా అని చెప్పి వేల కోట్లు మనం బడ్జెట్ పెంచుకుంటా పోతే రేపు కొండలు కరిగిపోతుందండి. ఉద్యోగస్తులు ఉన్నారు, పెన్షనర్స్ ఉన్నారు. ఈరోజు ఇంటి రైట్ నవీన్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మనతో పాటు అంకమరావు గారు కూడా ఉన్నారు. అంకమరావు గారు చూశారు కదా, తిరుత్తణి వేణుగోపాల్ గారు, రజనీ గారు కూడా జాయిన్ అయ్యారు. వారి దగ్గర కూడా వస్తాను. నమస్కారం అండి. అంకమరావు గారు మీరు మాట్లాడండి. ముందుగా వాసుదేవన్ గారు, మీకు 99 యాజమాన్యానికి, వీక్షకులకి, ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి రజనీ మేడం గారికి, అట్లాగే శ్రీనివాస్ చౌదరి గారికి, మోహన్ రెడ్డి గారికి, వేణుగోపాల్ గారు వచ్చారు, వేణుగోపాల్, నవీన్ కుమార్ రెడ్డి గారికి, అందరికి కూడా ముందుగా నమస్సుమాంజులండి. మీరు ముందుగా చెప్పిన దాని ప్రకారం ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలు కనుక చూసుకుంటా ఉంటే ఇక్కడ మాత్రం చాలా స్పష్టంగా అండి, 2019 వరకు జరుగుతున్న కార్యక్రమాలు ఒక ఎత్తు, 2004 నుంచి 2014 వరకు తిరుమల దేవస్థానంలో జరిగినటువంటి కార్యక్రమాలు ఒక ఎత్తు, మళ్ళీ 2019 నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న కార్యక్రమాలు ఒక ఎత్తు చూసుకుంటా ఉంటే, మొట్టమొదటి నుంచి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఆయన ఏడుకొండలవాడు, అనేక రకాలుగా ఆయన పేరు పెట్టి భక్తులు ఆయన దర్శించుకుంటే వాళ్ళ జనం ధన్యమైపోతుందని, అలాగే వాళ్ళ కోరికలు తీరుస్తాడని, ఆపద మొక్కులు వాడని చెప్పని రకరకాలుగా ఆ దేవుడి మీద భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంత పేరు ప్రఖ్యాతులు ఉన్న దేవుడు లేడనేది వాస్తవం. మరి అలాగే ఆదాయం కూడా ఎప్పటిబడగా ప్రతి వాళ్ళు కూడా తన సంపాదనలో ఎంతో కొంత ఆ దేవుడికి సమర్పించుకుంటే పేదలకు కావచ్చు, లేకపోతే ఈ దేవాలయాలకు సంబంధించింది కావచ్చు, హిందూ ధర్మానికి కావచ్చు ఉపయోగిస్తారనే ఉద్దేశంతో దాన్ని వినియోగించుకుంటూ వస్తున్నారండి. అట్లాగే అపార సంపద కూడా చేకూరింది. కొంతమంది దోపిడీకి అలవాటు పడ్డ వాళ్ళకి సంపద మీద కన్నుబడింది వాసుదేవన్ గారు, ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఏదో విధంగా ఈ సంపదని అక్కడ నిల్వలు ఉంచకుండా నిల్వలు ఖాళీ చేయాలనే తలంపుతోటి చేస్తూ ఉన్నారు. మీరు అన్నట్టు నాకు తెలిసినంతవరకు ఏ ఆగమ శాస్త్రంలో సంబంధించి పవిత్రమైనటువంటి మంగళసూత్రాలు 2 సందర్భాల్లో మంగళసూత్రాలు తీస్తారండి, ఎప్పుడు కూడా తీరు. ఒకసారి స్త్రీ అనే వ్యక్తి మంగళసూత్రాలు ధరించిన తర్వాత, భర్త ద్వారా మంగళసూత్రాలు ఆమెకి వచ్చిన తర్వాత, భర్త చనిపోతేనో లేకపోతే ఆమె చనిపోయినప్పుడు అవి తీసి పక్కన పెట్టుకుంటారే తప్ప ఏ రోజు కూడా మంగళసూత్రాలు అనేది బయటికి తీరు, వేరే చాట అపవిత్రం చేయరు దాన్ని. అలాంటిది మరి వీళ్ళకి ఏ ఆగమ శాస్త్రానికి సంబంధించిన పంతులు గారు చెప్పారో లేకపోతే గురువులు చెప్పారో స్వామివారు చెప్పారో అర్థం కావట్లేదు. కానీ పాదాల చెంత దీనికి కూడా నాకు తెలిసినంత వరకు ఇది వ్యాపార దృక్పథంగానే వాళ్ళు ఆలోచిస్తున్నారు. వీళ్ళు అన్నట్టు దీన్ని సంబంధించి ఎలాంటి లాభాపేక్ష లేకుండా చేస్తారని చెప్తున్నా కూడా దీనిలో మాత్రం నిస్సందేహంగా కుట్రకోణం అనేది దాగి ఉంటుంది. ఎందుకంటే నిన్నగాక మనం చూసాం తిరుపతిలో